వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. ఈరోజు చూసారు కదా, నేను ఒక మంచి వెయిట్ లాస్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అది కూడా తోటకూర, అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, నేను కాబోలి చనాతో చేస్తున్నాను. నేను మీకు పిక్స్ యాడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటాయండి. వడలు చేయబోతున్నాను, అది కూడా లెస్ ఆయిల్తో. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. చూసారు కదా, కాబోలి చనా, అలాగే ఆనియన్, అలాగే తోటకూర కావాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకి చాలా టేస్టీగా ఉంటాయి. లెస్ ఆయిల్తో చేస్తున్నాను. అది కూడా ఆయిల్ లేకుండానే మనం చేసుకోవచ్చు. నేనైతే డీప్ ఫ్రై చేయను, మీకు తెలిసిందే కదా. నేను ఏ ఐటమ్ కూడా డీప్ ఫ్రై అయితే చేయనండి. ఎందుకంటే మనకి హెల్త్కి అస్సలు మంచిది కాదు డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేవి. ఇప్పుడు దానికోసం ముందుగా నేను ఒక మిక్సీ జార్లోకి ఆల్రెడీ నేను ఇవి నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నాను కాబూలీ చనాని. వాటిని వేసేసుకున్నాను. కారం కోసం ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. అది యాజ్ యువర్ టేస్ట్ అండి, అంటే మన టేస్ట్ బట్టి ఉంటుంది. అలాగే చిన్న అల్లం ముక్క తీసుకుంటున్నాను. ఈ వడలకి అల్లం మంచి టేస్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అల్లం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి వేసేసుకుంటున్నాను. హోల్గా అంటే పెద్ద ముక్క వేసుకుంటే అడ్డుకుంటుంది మిక్సీ చేస్తున్నప్పుడు, అందుకని నేను చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకుంటున్నాను. చూసారు కదా, కాబూలీ చనాలో మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మన వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే మనకి ఆకలి వేయకుండా చాలా టైం వరకు ఆకలి అనిపించదు. అందుకని ఇది చాలా మంచిదండి. ఇది వెజిటేరియన్స్కి, నాన్ వెజ్ తినని వాళ్ళకి మంచి ప్రోటీన్ సోర్స్ ఇది. అలాగే ఇప్పుడు దీంట్లో నేను ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. వెల్లుల్లి కూడా మంచి టేస్ట్ ఇస్తుంది మన వడలకి. అలాగే నేను సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే. నేను ఇక్కడ పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చు. వీటన్నింటినీ ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను మీకు. మనం ఎక్కువగా అయితే ఇందులో వాటర్ వేయకూడదు. నేనైతే అస్సలు యూజ్ చేయలేదు వాటర్ని. చూసారు కదా, ఇలా వచ్చింది. కన్సిస్టెన్సీ అనేది థిక్గానే ఉండాలి. నేనైతే అస్సలు వాటర్ యూజ్ చేయలేదు దీనికి. ఎందుకంటే ఇక్కడ తోటకూర యూజ్ చేస్తున్నాం కదా, తోటకూరలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు తోటకూరని సన్నగా తరిగేసుకోవాలి, బాగా సన్నగా తరిగేసుకోవాలి. దాన్ని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్లో మిక్స్ చేసుకొని వడల్లాగా చుట్టుకోవటమే. నేనైతే ఇక్కడ తోటకూరని సిజర్తో కట్ చేసేస్తున్నాను. చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి అంటే ఆకుకూరే కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. మనం ఇక్కడ డీప్ ఫ్రై చేయట్లేదు కదా, అందుకని చాలా చిన్నగా చాప్ చేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసేసుకుందాం. మన వడలకి ఆనియన్ మంచి టేస్ట్ని ఇస్తుంది, క్రంచీగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆనియన్. చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. చాలా చిన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా ఉడికిపోతుంది కాబట్టి చాలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ మన తోటకూర కూడా వచ్చేసి మన వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మంచి ఐరన్ ఉంటుంది, ఇందులో కూడా మంచి ఫైబర్ ఉంటుంది, చాలా మంచిది. ఎన్నో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు తోటకూరలో వేసేస్తున్నాను. అలాగే మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసేస్తాను. మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మనం వడల్లాగా చుట్టేసుకోవటమే. సింపుల్ కూడా అండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, హెల్తీగా కూడా ఉంటుంది. మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఈవినింగ్ టైంలో మనకి ఏదైనా స్నాక్ తినాలనిపిస్తే కనుక ఇలా ఉంటే, ఏదైనా అంటే ఇక్కడ నేనైతే తోటకూర యూజ్ చేశాను. మీ దగ్గర ఏ లీఫీ వెజిటబుల్ ఉంటే అది యూజ్ చేసుకొని చేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం వేసేసాం కదా అన్నీ. ఇప్పుడు వీటిని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. టోటల్గా అన్నీ కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. ఇందులో ఇంకొంచెం నేనైతే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. పసుపు మంచి కలర్ ఇస్తుంది కదా. అలాగే యాంటీబయాటిక్ కూడా మంచి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా అవసరం. అలాగే నేను జీలకర్ర కూడా తీసుకుంటున్నాను. జీలకర్ర కూడా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు వేసేసుకున్నాం కదా, అన్నింటినీ మంచిగా మిక్స్ చేసేసుకుందాం.
చూసారు కదా, అన్నీ కలిసేటట్టు మంచిగా ఇలా కలిపేసుకుంటే కనుక మనకి అంతా పట్టేస్తుంది. మనం కాబూలి చనా పేస్ట్ అలాగే తోటకూర కూడా మంచిగా మొత్తం ఒక దగ్గరికి వచ్చేస్తాయి టోటల్గా మంచిగా. ఇప్పుడు వీటిని వడల్లాగా చుట్టేసుకుందాం. చిన్న చిన్న వడల్లాగా మనకి నచ్చిన సైజులో నేను ఇదే ప్లేట్లో నేను ముద్దని సైడ్కి పెట్టేసుకొని నేను వడలు అయితే చుట్టేసుకుంటున్నాను. మీరు వెయిట్ లాస్ కోసం కాదు పర్వాలేదు మాకు డీప్ ఫ్రై చేసినా అనుకున్నట్లయితే మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, నేనైతే ఇలా రౌండ్ షేప్లో వడల్లాగా చేసేసుకుంటున్నాను. మనం డీప్ ఫ్రై చేస్తే మధ్యలో హోల్ చేస్తాం కదా, నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి పాన్ పైన కాల్చుకుంటాను కాబట్టి నేనైతే హోల్ ఏం చేయట్లేదు వడలకి. మనకి ఇలా ఎన్ని అవసరం అవుతాయో అన్ని వడలు చుట్టేసుకోవటమే. చూస్తున్నారు కదా, ఇవి చాలా హెల్దీ అండి. ఇది వెయిట్ లాస్కి ఎంత బాగా యూజ్ అవుతుందంటే మనకి చాలా టైం వరకు ఆకలి అనిపించదు, మన స్టమక్ అనేది చాలా టైం వరకు ఫిల్లింగ్గా ఉంటుంది. అలాగే మనకు కావాల్సిన ఐరన్ అలాగే ఫైబర్ ప్రోటీన్ అన్నీ వస్తాయి, చాలా మంచిది. మన వెయిట్ లాస్కనే కాదు ఓవరాల్ హెల్త్కి కూడా చాలా మంచిది. తోటకూర చాలా మంచిది కదా, ఎన్నో విటమిన్స్ మినరల్స్ న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి. అలాగే కాబూలి చనా కూడా మంచి ప్రోటీన్ సోర్స్ అండి. వెజిటేరియన్స్కి అయితే చాలా మంచి ప్రోటీన్ సోర్స్. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు హీట్ చేసుకున్న పాన్ పైన ఇప్పుడు మనం వడల్ని ఇలా ఒక్కొక్కటిగా పెట్టేసుకోవటమే. ఈ రెసిపీ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎవరైనా తినవచ్చు, పిల్లలకి పెట్టినా కూడా పిల్లలు కూడా మంచిగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి కొంచెం ఎందుకంటే మనం అన్ని పచ్చివే కాబట్టి కాసేపు మూత పెట్టుకొని ఒకవైపు ఒక 10 మినిట్స్ రెండో వైపు ఒక 10 మినిట్స్ అలా ఉంచేసుకుంటే గనక మన వడలు రెడీ అయిపోతాయి తినడానికి వేడివేడిగా, చాలా టేస్టీగా. ఎందుకంటే ఇక్కడ అన్ని పచ్చివి యూస్ చేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. నేను ఇక్కడ గీ యూస్ చేస్తున్నాను. గీని ఇలా పైనుంచి కొంచెం స్ప్రింకిల్ చేసేసుకుంటున్నాను, చాలా టేస్ట్ వస్తుంది. గీని కొంచెం ఈ టైంలో అయితే మీరు డైలీ ఒక 2 టీ స్పూన్స్ గీని అయితే మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది, అందుకని చెప్పేసి గీ యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీరు కావాలంటే ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, బటర్ యూస్ చేసుకోవచ్చు. బటర్ అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే మీగడతో అయితే ఇంకా మంచిది, మీగడ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే దీనికి లిడ్ పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఒకవైపు కాలనిద్దాం. ఇక్కడైతే 10 మినిట్స్ అయ్యింది. నేను ఇప్పుడు లిడ్ తీసి చూపిస్తాను మీకు ఎలా వచ్చిందో. ఒకవైపు అయితే మంచిగా కాలిపోతుంది, స్మెల్ కూడా మంచి అంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది. ఒకవైపు నీట్గా మంచిగా విరిగిపోకుండా ఫ్లిప్ చేసుకోవటమే. చూసారు కదా, కొంచెంగా కాలింది. ఎందుకంటే ఇది నాన్ స్టిక్ కాబట్టి అంత తొందరగా కలర్ అనేది రాదు. అలాగే అన్నింటినీ ఫ్లిప్ చేసేసుకుందాం. చూసారు కదా, ఇలా అన్నింటినీ ఫ్లిప్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా కాసేపు మూత పెట్టుకొని మనం వీటిని కాలనిద్దాం. మంచి కలర్ చేంజ్ అవుతుంది. అలాగే మంచిగా మన తోటకూర అంతా మంచిగా ఉడికిపోతుంది. ఇంకొక 10 మినిట్స్ రెండో వైపు కూడా కాల్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ ఇంకొకసారి లిడ్ మూత పెట్టుకుంటున్నాను. ఇంకొక 10 మినిట్స్ కాల్ చేసుకుందాం. 10 మినిట్స్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నేనైతే లిడ్ తీసి చూస్తున్నాను, మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంకొకసారి ఫ్లిప్ చేసేసుకుందాం. ఫ్లిప్ చేసుకుందాం మరొకసారి. చూసారు కదా, కలర్ కూడా ఇక్కడ మంచిగా చేంజ్ అయ్యింది. రెండోసారి మనం కాల్చుకునేసరికి కలర్ కూడా మంచిగా చేంజ్ అయింది కదా. చూసారు కదా, అన్నింటినీ ఫ్లిప్ చేసేసుకున్నాం. ఇక్కడ కొంచెం కాసేపు ఒక 2 మినిట్స్ ఇలా హైలో పెట్టేసుకుంటున్నాను నేను. ఇలా అన్నీ ఇంకా మూత పెట్టిన అవసరం లేదు, ఎందుకంటే అన్నీ మంచిగా ఉడికిపోయాయి కాబట్టి. ఇప్పుడు చూసారు కదా, మంచి కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం చూసారు కదా ఎలా వచ్చిందో, మంచి కలర్ వచ్చింది, క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే, అంతే అండి, వెరీ సింపుల్. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా,
అన్నీ ఎంత కలర్ఫుల్గా నీట్గా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటాయి. అంతే అండి, రెడీ అయిపోయాయి మన తోటకూర అలాగే కాబూలీ చనా వడలు. చాలా బాగుంటాయి. చూసారు కదా, చూస్తుంటే ఎంత యమ్మీగా అనిపిస్తున్నాయో. చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. మన హెల్త్కి చాలా మంచిది. మనం ఇలా హెల్దీ ఫుడ్స్ కనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టే సేఫ్, స్టే హోమ్. Thank you.